కిరీటమై చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. శబల కొడుతు దగ్గరగా ఆమె ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక బలమైన ఘనమైన శక్తివంతమైన కార్యాలు చేయనట్టు మన స్తుతులు పరలోకము చేరి ఒక దుర్గముగా ఏర్పడి ఆయన మన మధ్యలోకి వచ్చినట్లు నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, పాడదామందరం దగ్గరగా. ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. చప్పట్లు కొడుతూ దగ్గరగా ఆమె. పరిశుద్ధాత్ముడా, నీ కదలికల కొరకు స్తోత్రమయ్యా. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరిచినావు. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చెప్తామందరం దగ్గరగా చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన. నా బంగారం ఆరాధన, ఓ ప్రాణ ప్రియుడా ఆరాధన. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సౌభాగ్యం ఆరాధన, సంపద ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా
ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన ఆరాధన. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా 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 యేసయ్యా. అట్టి దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెప్తూ దేవుని మహిమ కొరకు, దేవుని వాక్యము కొరకు మనం సిద్ధపడుతూ ఉండగా ఈ సమయంలో దైవజనురాలు ఒక చిన్న ప్రార్థన, వాక్యం ఎత్తబడుతున్న వాక్య నిమిత్తం, ఇంతవరకు జరిగినటువంటి ఈ కార్యక్రమం అంతటి నిమిత్తం సేవకురాలు ఒక చిన్న ప్రార్థన చేస్తారు. మరి దైవ సేవకురాలు ఆత్మీయ తల్లి చిన్న ప్రార్థన చేస్తారు. ఓ హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం పరిశుద్ధానికి వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు పరిశుద్ధాత్మడానికి వందనాలు, స్తోత్రాలు నాన్న. అయ్యా నీకు వందనాలు రాజా, నీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మడానికి వందనాలు, స్తోత్రాలు నాన్న. అయ్యా ఈ పూట ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు నాన్న. అయ్యా మా మధ్యన నీ ఆత్మ సంచరిస్తుందని మేము నమ్ముచున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు నాన్న. పరిశుద్ధాత్మడానికి వందనాలు, స్తోత్రాలు. నీ మహిమ మేఘముతో ప్రభా మమ్మల్ని అందరినీ మీరు ఆవరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాన్న. అయ్యా మమ్మల్ని నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు నాన్న. అయ్యా మేము ఒట్టిగా వచ్చాము నాన్న. ఈరోజు ఏమైనా అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాన్న. మహిమతో నింపబడును గాక నీకు స్తోత్రాలు నాన్న. బలమైన కృపతో నింపబడాలి ప్రభా, బలమైన సన్నిధితో నింపబడాలి ప్రభా. అయ్యా నీ ప్రసన్నతో ప్రభా మేము అనుమరువు నింపబడును గాక నీకు స్తోత్రాలు నాన్న. ఏమైనా ఈరోజు మాతో మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా ఆరాధనలో మీరు దర్శించారు ప్రభా. అయ్యా నీ దాసుడు వాక్యాన్ని విత్తుతుండగా ప్రభా నీకు స్తోత్రాలు నాన్న. మా హృదయాలు సరిచేయబడాలి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. ఏమైనా ప్రభా నీ దాసుడు నువ్వు ఒక కాంతిలో నుంచి మీరు మాట్లాడమని అడుగుతున్నాడు తండ్రి, నీకు స్తోత్రాలు నాన్న. అయ్యా మా చూపులు, మా తలంపులు, మా ఆలోచన, మా అంతరంగ ప్రాణాత్మ దేహాలు ప్రభా ఇప్పుడే నీకు స్వాధీనపరచబడును గాక నీకు స్తోత్రాలు నాన్న. అయ్యా మీరు సహాయం చేయమని అడుగుతున్నాడు తండ్రి. ఏడింతల అభిషేకంతో నీ దాసుని బలపరచండి ప్రభా. మును పెనుడు చూడని మహిమతో నింపబడాలి ప్రభా. మును పెనుడు వినడు ప్రత్యక్షత మేము వినాలి ప్రభా. ఏమైనా మేము సరిచేయబడాలి నాన్న. నీ వాక్యంతో మేము శుద్ధీకరించబడాలి ప్రభా. నీ వాక్యంతో మేము కట్టుబడాలి ప్రభా, నీకు స్తోత్రాలు నాన్న. అయ్యా సహాయం చేయండి ప్రభా. ప్రాముఖ్యంగా కుటుంబానికి ప్రభా, అయ్యా ఈ కూడుకు ఏర్పరచుకున్న కుటుంబానికి, సంఘానికి ఆశీర్వాదకరంగా యేసునామములో ఈ కూడుకు జరుగునుగాక నీకు స్తోత్రాలు నాన్న. వచ్చిన ప్రతి బిడ్డని నింపండి ప్రభా. నీ మహిమతో నింపండి ప్రభా. నీ శక్తితో నింపండి ప్రభా, నీకు స్తోత్రాలు నాన్న. మీరే సహాయం చేసి ప్రభా ఈ కూడిక ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు నాన్న. మహిమకరంగా మీరు జరిగిస్తారని నమ్ముచు ప్రభా యేసు శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి నిత్యమిగి రాత్రి తన కార్యాలు చేస్తున్న ప్రభువుకి బిగ్గరగా స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. మంచిది బిడ్డలారా, అందరూ అలా కూర్చోండి మీ మీ స్థలాలలో. ఈ సమయంలో దైవజనులు ప్రవక్త రవి గారికి సమయాన్ని అప్పగిస్తూ ప్రభు వారిని ఎలా నడిపిస్తే అలాగా మరి వారు వర్తమానాన్ని ప్రకటించి, వారు మంచి గొప్ప ఆరాధికులు. వారి మధ్య నేను ఆరాధన చేశాను, వారు కూడా చేస్తారు ఆరాధన. ఈ రాత్రి చాలా అద్భుతాలు మీరు పొందబోతున్నారు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఈ సమయంలో వారికి సమయం ఇస్తుండగా గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరుస్తూ వారికి సమయం ఇద్దాం. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రాంతానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు, అమ్మగారికి కూడా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పాలి, చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడతాం. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా కొట్టాల. మన మధ్యలో యేసయ్య ఉన్నట్లుగా గట్టిగా చప్పట్లు కొడదామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బ్రతికి ఉన్నానంటే నీ కృప,
జీవిస్తున్నానంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. అందరు చెప్తామా? బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికి ఉన్నామంటే నీ కృపా, జీవిస్తున్నామంటే నీ కృపా. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. థ్యాంక్ యూ జీసస్. ఏ యోగ్యత మాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత మాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా ఓ యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. చెప్దామా? యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. పిలుతామేసేను యేసయ్యా. వెల్కమ్ టు హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవా, ఈ ప్రాంగణంలో నీ అభిషేకము దిగివచ్చును గాక. నా యేసయ్యా, యేసయ్యా ఓ యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. స్వరం ఎత్తారు బిగ్గరగా. ఓ యేసయ్యా. మన స్వరాలు దేవునికి వినపడాలా? వినుదాం బిగ్గరగా మరొకసారి. యేసయ్యా రాజా, దావీదు కుమారుడా, యేసయ్యా దాటిపోవద్దు. యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. మనము బ్రతికి ఉన్నామంటే ఆయన కృపా, జీవిస్తున్నామంటే యేసయ్య కృపా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమ కలిగిన దేవుడు అండి. అందరూ చెప్పండి. అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. కానీ ఈ రాత్రి ఒక దర్శనము కలిగిన వ్యక్తి ద్వారా దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తారనేది మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి వ్యక్తి కూడా ఒక దర్శనం కలిగి ఉండాలి. మరి దైవజనులు ఈ ప్రాంతానికి రావటం కూడా ఒక దర్శనం మేరకే వచ్చారు. ఆయన పుట్టి పెరిగింది పైడిమెట్ట గ్రామంలో. కానీ దేవుడు ఈ ప్రాంతానికి దైవజనుల్ని ఒక దర్శనమిచ్చి పంపించారు. ఇక్కడ బంధువులు స్నేహితులు ఎవరు లేకపోవచ్చు, కానీ బంధువు స్నేహితుడు దేవుడే. హల్లెలూయా. మా బలము, మా కొండ, మా కోట, మా ధైర్యము అంతా దేవుడే. కానీ ఏ వ్యక్తి అయితే, ఏ దైవజనుడైతే దర్శనం కలిగి ముందుకు వెళ్తారో వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతారు. ఆమేన్. దర్శనము కలిగి సేవ చేస్తేనే
ముందుకు వెళ్ళగలుగుతాం. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తారు. ఆయన పేరు సౌలు. ఈ సౌలు జీవిత చరిత్రను గురించి మనం ఆలోచన చేస్తే, ఈ సౌలు ఎలా జీవించేవారు, ఏ రీతిగా ఉండేవారు అనేది మనం గమనిస్తే అక్కడే రాయబడింది. సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు చూడండి, ఇక్కడ చదవబడిన మాటను బట్టి ఈ సౌలు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా జీవించుచున్న వ్యక్తి. ప్రభువు నమ్ముకున్నటువంటి బిడ్డలందరినీ కూడా బాధ పెడుతున్నటువంటి వ్యక్తి. అటువంటి ఈ సౌలు హింసకుడుగాను, దూషకుడుగాను, హానికరుడిగా ఉన్నటువంటి ఈ సౌలును దేవుని బిడ్డలారా ఒకానొక దినాన్న ప్రభువే దర్శించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఆరాధించుచున్న దేవునిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎవరైనా మనం బాధ పెడితే లేక దూషిస్తే, ఇబ్బంది పెడితే ప్రతిగా కీడు చేయమని దేవుడు చెప్పటంలే. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చెయ్యి. నిన్ను ఎవరు బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా వారి కొరకు ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు తప్ప శిక్షించమని కానీ, వారిని బాధ పెట్టమని, దూషణకు ప్రతిగా దూషణ కీడు చేయొద్దని దేవుడు చెప్పాడు. మనము శత్రువును కూడా ప్రేమించగలగాలి. ఈ సత్యం మనం ఎరగాలి ముందు. ఆమేన్. క్రైస్తవులు అంటేనే క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నవారిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. లోకము నుండి మనం ప్రత్యేకించబడింది దేనికోసమంటే ఆయన ఎట్టివాడో మనము అట్టివారుగా జీవించడం కోసం. ఆయన పరిశుద్ధుడైతే మనము పరిశుద్ధంగా జీవించాలి. ఆయన ప్రార్థనాపరుడైతే మనము ప్రార్థనా యోధులుగా మార్చబడాలి. ఆయన నీతిమంతుడైతే మనము నీతిమంతులుగా మార్చబడాలి. ఆయన ప్రేమ కలిగిన దేవుడైతే ఆయన ప్రేమను కలిగిన మనము శత్రువులను కూడా ప్రేమించగలిగే మనసు వచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. శత్రువులను ప్రేమించగలిగే మనస్సు మనం కలిగి ఉన్నప్పుడే క్రైస్తవులం అవుతాం. మనల్ని ఎంతమంది బాధ పెట్టినా, నిందించినా, హింసించినా, దూషించినా, ఇబ్బందులు పెట్టినా క్రీస్తు ప్రేమ మనకేం నేర్పిందంటే క్షమించండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ సౌలు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి బిడ్డలందరినీ హింసిస్తున్నాడు. ఏమండి, ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నాడు, హత్యలు చేస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. స్త్రీ పురుషులనే భేదం లేకుండా ఎవరు ఎక్కడ దొరికిన వాళ్ళు జుట్టు పట్టుకుని లాక్కుని వచ్చి మరి కొడుతూ భయంకరమైనటువంటి హింసకుడిగా, దూషకుడిగా, హానికరుడిగా జీవిస్తున్నటువంటి సౌలు. ఇంకా 8వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అక్కడేమని రాయబడింది? ఆ కాలమందు యెరూషలేములో సంఘములో గొప్ప హింస కలిగింది. అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదరిపోయి భక్తి గల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును గలిబిలి చేస్తా ఉన్నారు. కాబట్టి అటువంటి ఈ యొక్క సౌలు జీవితంలో హింసకుడిగా, దూషకుడిగా, హానికరుడిగా ఉన్నటువంటి ఈ సౌలు ఏం చేశాడంటే, దమస్కు ప్రాంతంలో కూడా క్రైస్తవులు ఉన్నారని తెలుసుకుని అక్కడ కూడా వెళ్ళాలని పత్రికలు
ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఉదాహరణకి ఒక పాస్టర్ గారు మన ప్రాంతం వస్తున్నారంటే వచ్చే నెలలో మీటింగ్ ఉందంటే ఈ నెలలోనే పాంప్లెట్లు వాల్ పోస్టర్లు వేసి పెద్ద మీటింగ్స్ పెట్టే వాళ్ళు ఏం చేస్తారంటే అందరికీ తెలియజేస్తారు, ఆ సభలకు వచ్చి దీవించబడతారు. అవునా కదండి? వాస్తవమే కదా అది. ఈ సౌలు కూడా దమస్కు ప్రాంతానికి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసుకున్నాడు. దేనికోసం తెలుసా? ప్రసంగం చేయడానికి కాదు, ప్రార్థనలు చేయడానికి కాదు, దేవుని బిడ్డలందరినీ కూడా ఇబ్బంది పెట్టడానికి. అటువంటి సమయంలో చాలా క్లియర్గా రాయబడింది, సౌలు బయలుదేరి దమస్కు ప్రాంతం గుండా వెళుతున్న సమయంలో అక్కడ ఒక అద్భుతం జరిగింది. ప్రియులారా, ఏంటి అద్భుతం? 3వ వచనం చూద్దామండి. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా, చూడండి, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు, సడన్ గా అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చింది. అతని చుట్టూ ప్రకాశించింది. అతడు ఒక వెలుగు వచ్చి ఎప్పుడైతే చుట్టూ ప్రకాశించిందో అప్పుడు అతడు నేల మీద పడిపోయాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడైతే ఆ వెలుగు అకస్మాత్తుగా వెలుగు వచ్చి ఈయన చుట్టూ ప్రకాశించిందో ఆయన పడిపోయాడు. తర్వాత ఒక స్వరం వినపడుతుంది. ఏంటా స్వరం అంటే, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. అయ్యా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావు అని అడిగితే ఆ వ్యక్తి అంటాడు, ప్రభువా నీవు ఎవడవు అని అడిగాడు. అక్కడ ఏమండి, అలా అడిగితే ఆయన ఏం చెప్పారు తెలుసా? నీవు హింసించుచున్న యేసును అని ఆయనే పరిచయం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. అమ్మా, నిన్ను బాధ పెట్టేవారు, నీ కుటుంబాన్ని బాధ పెట్టేవారు, నిన్ను ఇబ్బంది పెట్టేవారు నీకు దొరికితే వారితో ప్రేమగా మాట్లాడగలుగుతామా? వారితో ఎవరితోనే గొడవ అయితే ముఖం చూసేటప్పటికి పక్కనెట్టేసుకుంటాం. వాళ్ళంత దూరంలో ఉన్నారనగానే ఇక్కడే ఫేస్ ఎలా మాడిపోద్ది. వాళ్ళతో మాట్లాడమంటే వాళ్ళకి మాకు పడదని చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడిన వాళ్ళకే మనస్పర్ధలు వచ్చినప్పుడు వాళ్ళు చూసేటప్పటికి ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది. అవునా కాదండి? యేసయ్యను నమ్ముకున్నటువంటి బిడ్డలను హింసిస్తూ, దూషిస్తూ, బాధ పెడుతూ, హత్యలు చేస్తూ, బెదిరించుచు భయంకరమైనటువంటి శోధనల గుండా క్రైస్తవులను ఇబ్బంది పెడుతూ క్రైస్తవులని లేకుండా చేయాలనే ఆలోచన కలిగి ఈ సౌలు దమస్కు ప్రాంతానికి బయలుదేరి వెళుతూ ఉన్నాడట. సడన్గా యేసయ్య ప్రత్యక్షమై, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు అంటే, నీవెవరివయ్యా అని అడిగాడు. అడిగి అప్పుడు ప్రభు అంటున్నారు, నా పిల్లలను, నా బిడ్డలను దూషిస్తే, వారిని హింసిస్తే, వారిని బాధ పెడతా ఉంటే నేను చూస్తూ ఎలా ఉండగలుగుతానయ్యా? శత్రువు దొరికాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలా చెప్పండమ్మా. శత్రువు దొరికితే ఏం చేయాలా? వెంటనే శిక్షించాలా? చెప్పండి, మాట్లాడరా? మీరు శిక్షించరా? ఖచ్చితంగా శిక్షించాలి కదా. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ సౌలును హింసకుడిగా, దూషకుడిగా, హానికరుడిగా ఉన్న ఆ సౌలును నా దేవుడు ఒక బలమైన సాధనంగా వాడుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాడంట. హల్లెలూయా. చూడండి, ఏ వ్యక్తి అయితే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే దేవుని బిడ్డలకి ఆటంకంగా మార్చబడ్డారో, వ్యతిరేకంగా జీవిస్తున్నారో, దూషణ మాటల చేతనైనా కొట్టినా, తిట్టినా, బాధ పెట్టినా, దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే, ఎంతగా దూషించినా, ఎంతగా బాధ పెట్టినా దేవుని ప్రేమ ఆ వ్యక్తిని ప్రేమించగలుగుతా తప్ప శిక్షించదు. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఇంత హింసకుడిగా, దూషకుడిగా, హానికరుడిగా ఉన్నటువంటి ఆ సౌలు దమస్కు ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు యేసయ్యకు డైరెక్ట్గా యేసయ్య అకస్మాత్తుగా ఆయనకు ప్రత్యక్షమిచ్చి
సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని మాట్లాడుతూ ఒక్క సెకండ్ చాలు యేసయ్యకి అతను చంపడానికి. కానీ ఆ ప్రేమ కలిగిన యేసయ్య చాలా విశేషమైన మాటలు చెప్పాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్వరము వింటూ ఉండగా ఒకటి బోర్లంగా నేల మీద పడిపోయాడు. తర్వాత మనం గమనిస్తే ఆయన కళ్ళు మూయబడ్డాయి, 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. తర్వాత తన భక్తుడైన అననీయతో దేవుడు మాట్లాడితే ఆ అననీయ వెళ్ళి ప్రార్థన చేయమని దేవుడు చెప్తే అననీయ అంటున్నాడు, ప్రభువా, ఇతడు క్రైస్తవులను హింసించే వ్యక్తి, దూషించే వ్యక్తి, బాధ పెట్టే వ్యక్తి, ఇబ్బంది పెట్టే వ్యక్తి, అటువంటి వ్యక్తి దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావు ఏంటయ్యా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది ఎదురవుద్ది ఏమనంటే, లేదు, అతన్ని నేను అన్యజనులకును ఇజ్రాయేలీలకును తర్వాత నా కొరకు ఒక బలమైన సాధనంగా నేను మార్చుకున్నాను. గట్టిగా చప్పట్లు కొడదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డలారా గమనించండి, పరిస్థితులు ఎంత భయంకరంగా వ్యతిరేకంగా ఉన్నా మనం అందరం దేవుని ప్రేమను బట్టే ముందుకు సాగిపోవాలి. ఆమేన్. క్రీస్తు ప్రేమ కలిగి మనం జీవించగలగాలి. హల్లెలూయా. మన ప్రాంతము, మన ప్రజలు, మన అధికారులు దీవించబడాలనే ప్రార్థన చేయాలి. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయాలి. అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. భలే దొరికావరా సౌలా అన్నాడా దేవుడు? చెప్పండమ్మా, భలే దొరికావరా సౌలా అన్నాడా? నేను నిన్ను ఒక సాధనంగా వాడుకోబోతున్నాను. ఎంత హింసించావో, దూషించావో, బాధ పెట్టావో అంతే భారంతో దేవుని కొరకు క్రీస్తు ప్రేమను ప్రకటించగలిగే ఒక సాధనంగా దేవుడు అతన్ని మార్చేశాడు. ఈ సౌలు ఒకప్పుడు హింసకుడే, దూషకుడే, హానికరుడే. కానీ 2 కళ్ళు కోల్పోయి గుడ్డివాడిగా మిగిలిపోతే ఈ అననీయ వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థన చేస్తే అతని కన్నులు తెరవబడ్డాయి. ఆ కళ్ళల్లో ఉన్న పొరలో రాలిపోయాయి. తర్వాత ఒక బలమైన సాధనంగా దేవుడు సౌలును పౌలుగా మార్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరమైనటువంటి సౌలును నా ప్రభు ఎప్పుడైతే దర్శించాడో ఆయన ప్రేమ ద్వారా ఈ సౌలు పౌలుగా మార్చబడ్డాడు. తర్వాత బాప్తిస్మము తీసుకున్నాడు. ఇంకా ప్రభు కొరకే ఇక జీవించువాడను నేను కాను, ఇక జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే. ఎందుకయ్యా సౌలా ఒకప్పుడు చంపుకుంటూ, దూషిస్తూ, బాధ పెడుతూ తిరిగిన వ్యక్తివి ఇప్పుడేంటి సడన్గా ఎలా మారిపోయావేంటి అంటే ఆయన ప్రేమ నేను రుచి చూశాను. గట్టిగా చప్పట్లు కొడదా. నేను తన బిడ్డలను ఎంత బాధ పెట్టినా, దూషించినా, నిందించినా, హింసించినా, ఎంత దుఃఖపరిచినా ఆయన ప్రేమ కలిగిన దేవుడండి. ఒక్క సెకండ్ చాలు నన్ను చంపడానికి ఆయన, కానీ నన్ను చంపకుండా ఆయన ప్రేమతో నన్ను బంధించేశాడు. ఆమేన్. ఆయన ప్రేమతో నన్ను బంధించాడు. ఇక బ్రతుకుతే క్రీస్తు కొరకే బ్రతుకుతాను, చావైతే లాభమే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకే బ్రతుకుతానని, దేవుని కొరకే బ్రతుకుతానని, దైవ చిత్తానుసారంగా దేవుని కొరకే జీవించాలని ఆయన జీవించినంత కాలం దేవుని కొరకే బ్రతికాడు. హల్లెలూయా. ఒక దర్శనము కలిగి జీవించాడు, ఒక భారము కలిగి జీవించాడు. దేవుని కొరకు ఆత్మను నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని దేవుని కొరకు ఎన్ని హింసలైనా, నిందలైనా, బాధలైనా భరిస్తాను. ఎందుకంటే నేను చేసిన తప్పిదమ్ముల కంటే, లేదా నేను ఎంతమందిని కొట్టానో, ఎంతమందిని బాధ పెట్టానో, ఎంతమందిని ఇబ్బంది పెట్టానో, ఇప్పుడు నాకు ఎదురవుతున్న ఈ చిన్న చిన్న దెబ్బలు పెద్ద దెబ్బలేమీ కాదు. ఎంత భయంకరంగా బాధ పెట్టానో, కానీ ఈరోజు దేవుని కొరకు నేను యథార్థంగా బ్రతకాలనుకుంటున్నానని సౌలు పౌలుగా మార్చబడి ప్రభు కొరకు బలమైన పాత్రగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను, దేవుని బిడ్డలారా, ఈ సౌలును దేవుడు ఆయన ప్రేమతో నింపాడు కనుకనే
దేవుని కొరకే బ్రతకాలనే భారం కలిగింది. ఆమేన్. యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు అని ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని రోమా 5:8 రాయబడింది. ఎవరి కోసం ఆయన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడంటే, పాపులమైన మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 మనం చూస్తే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. అంటే నువ్వు దూషకుడిగా ఉన్నా, హింసకుడిగా ఉన్నా, బాధ పెట్టేవాడిగా ఉన్నా, ఎన్ని సందర్భాల్లో దేవుడికి వ్యతిరేకంగా బ్రతికినా ఆయన నిన్ను ప్రేమించే దేవుడే కానీ శిక్షించే దేవుడిగా లేడు. అవసరమైతే నీ కోసం ప్రాణం పెట్టడానికైనా ఇష్టపడే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదా. ఆయన పరిశుద్ధుల కోసమో నీతిమంతుల కోసమో రాలే. బైబిల్ చెప్తుంది, 1 తిమోతి 1:15 ప్రకారం పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చారు. రోమా 3:23 ప్రకారం ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కీర్తన 51:5 చూస్తే, నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించినని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఆజ్ఞ అతిక్రమమే పాపమని బైబిల్ చెప్తుంది. ఎన్నో సందర్భాల్లో ఆజ్ఞను అతిక్రమించిన వారుగాను, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారుగా మనం ఉన్నా, ఆయన మనల్ని ప్రేమించేవాడిగానే ఉన్నాడు తప్ప శిక్షించేవారుగా ఆయన లేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సౌలు దేవుని ప్రేమను రుచి చూస్తూ ఉన్నాడు, పౌలుగా మార్చబడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలో 14 పత్రికలు రాశాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన జైల్లో ఉండి కూడా ఏమంటుండో తెలుసా? ఫిలిప్పీ 4:4 రాయబడింది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు మీరు ఆనందించండి. ఎక్కడుండయ్యా ఈ మాట చెప్తున్నావు నీవు అంటే, ఏ ప్రాంతంలో ఉండి, ఏ స్థలంలో ఉండి ఈ మాట చెప్తున్నావు అంటే, జైలులో ఉండి క్రీస్తు కొరకు ఖైదీగా బంధించబడి జైల్లో ఉండి రాసినటువంటి మాట అది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 ఎక్కడుండి మాట్లాడుతున్నాడంట? రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, ఎల్లప్పుడూను ప్రభువునందే ఆనందించండి. దేవుని బట్టి ఆనందించండి. దేవుని కొరకే మీరు జీవించండి. ఒకప్పుడు నేను భయంకరమైన పాపిగా ఈ లోకంలో చీకటి జీవితాన్ని కలిగి జీవిస్తున్నప్పుడు ఆయన ప్రేమ ద్వారా నన్ను రక్షించాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ప్రియులారా అరేబియాకి వెళ్ళాడు. కొంతకాలం అక్కడుండి మరలా ఎక్కడైతే దేవుడు ఈ సౌలును పౌలుగా మార్చారో, దర్శించారో, అదే స్థలానికి వచ్చాడంట. వచ్చి అద్భుత రీతిగా పరిచయం చేయటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చెప్దామండి, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అప్పటి వరకు వ్యతిరేకంగా బ్రతికిన వ్యక్తి సడన్గా నేను మారిపోయాను, యేసే దేవుడు అంటే ఎవరన్నా నమ్ముతారా? అంతకుముందు హింసకుడిగా, దోషకుడిగా, హానికరుడిగా ఉన్న ఆ వ్యక్తి ఇప్పుడు యేసే దేవుడు అని చెప్తా ఉంటే అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతున్నారు. రెండోది భయపడుతున్నారంట. ఎలాంటి భయమో తెలుసా? ఏం చేస్తాడో ఏంటో అనుకుని కలవరపడిపోతున్నాడు. కానీ అటువంటి సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఎన్ని హింసలైనా, బాధలైనా, ఎన్ని దెబ్బలైనా నేను తింటానని దేవుని కొరకు నిలబడ్డాడు ఈ పౌలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. యేసు ప్రభుతో ఉన్న వారేమో శిష్యులు, కానీ యేసు ప్రభుతో ఈ యొక్క పౌలు తిరగలేదు. ఎప్పుడో యేసు ప్రభుతో ఎప్పుడూ నడవలేదు. శిష్యులు మాత్రమే యేసయ్యతో తిరిగారు. కానీ
దమస్కు ప్రాంతం గుండా వెళ్తున్న సమయంలో ప్రభువే ఈ యొక్క సౌలును దర్శించి పౌలుగా మార్చారు. దేవుని స్తోత్రం. దేవుడే ఏర్పరచుకున్నాడు. దేవుడే తన కొరకు ఒక సాధనంగా మార్చుకున్నాడు. దేవుడే హింసకుణ్ణి, దూషకుణ్ణి, హానికరుణ్ణి ప్రేమ కలిగి జీవించడానికి, క్రీస్తు కొరకు అవసరమైతే చావడానికి ఆయన నేను సిద్ధమని ఒక బలమైన సాధనంగా దేవుడు మార్చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు చీకటిలోను పాపములోను దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన నేను ఇప్పుడు ఆయన ప్రేమను రుచి చూశాను గనక ఇంకా దేవుని కొరకే బ్రతకాలని దేవుని వైపు చూస్తూ ఉండగా ఒకానొక దినాన్న అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. పౌలు గారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంట. చూడండి ఒకసారి 16వ అధ్యాయము 9వ వచనం చూద్దామండి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొడుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనం కలిగెను. ఆమేన్. పౌలు గారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉండగా ఏం జరిగిందంటే ఆయన ఒక దర్శనం చూస్తున్నాడంట. ఏంటి ఆ దర్శనం? మాసిదోనియాకు చెందినటువంటి ఆ దేశస్థుడు ఒకడు వచ్చి ఏమని అడుగుతున్నాడంట? మాకు సహాయం చేయమని అడుగుతున్నట్టుగా దర్శనంలో చూశారు. అమ్మ, ఈ విషయాలు గుర్తించాను. కళలేమో నిద్రపోతున్నప్పుడు వస్తాయి, దర్శనాలు ప్రార్థన చేస్తున్నప్పుడు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కళ వేరు, దర్శనం వేరు. కొర్నేలి ఇంట్లో కూడా ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండగానే దేవదూత దర్శనం మందు వచ్చి మాట్లాడిందంట. ఏమని? కొర్నేలి, నీ ప్రార్థనలో, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి చేరుకున్నాయని. తర్వాత యొప్పేలో మిద్దె మీద ప్రార్థన చేసుకున్న పేతురు గారు కూడా ఒక దర్శనం కలిగింది. నీ కొరకు 3 మనుషులు వచ్చారు, కింద ఉన్నారు, వెళ్ళవయ్య అని చెప్తే ఆయన చాలా త్వరగా దిగి రావటం జరిగింది. ఇక్కడ వచ్చిన దర్శనం, అక్కడ వచ్చిన దర్శనం కొర్నేలి ఇంటికి పేతురు అనబడిన దైవజుణ్ణి నడిపించగలిగింది. తద్వారా కొర్నేలి ఇంటికి గొప్ప రక్షణ కలిగింది. ఆమె చెప్దాం. అంటే ఒక దర్శనము ఆ ప్రాంతానికి, ఆ కుటుంబానికి, ఆ వ్యక్తులకు రక్షణ అనుభవం గుండా తీసుకెళ్తుంది. ఆశీర్వాదకరంగా ఆ కుటుంబాలను దీవెనకరంగా మార్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కొర్నేలి ఏం చేస్తున్నాడు అక్కడ? పగలు 3 గంటల వేళ అతడు ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేసుకుంటుంటే సడన్గా దేవదూత వచ్చిందంట. దర్శనం మందు చాలా తేటగా మాట్లాడింది. కొర్నేలే, నీ ప్రార్థనలో, నీ ధర్మకార్యాలు ఎక్కడికి వచ్చేసినాయి? దేవుని సన్నిధికి చేరుకున్నాయి. అర్థమవుతుందండి? దర్శనం ఎప్పుడు వస్తుంది చెప్పాలా? మరి కళలో యాకోబు గారి కళ ఎప్పుడు వచ్చింది? అమ్మా, మీరు అప్పుడు లేరా? దేవుడు మిమ్మల్ని దీవించుడుగా. ప్రైజ్ ది లార్డ్. విశాఖ జిల్లాలో ఇలాగే ఒక చోట వాక్యం చెప్తే ఆదాము గారు ఏం చేశారని అడిగితే ఓ పెద్ద ఆయన అంటాడు, ఎదురుగుండాను కూర్చుని, నేను అప్పుడు లేనయ్య గారు అన్నాడు. నాకు ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేను అప్పుడు లేనన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నోవాహు ఏం చేశాడంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది, అట్లు చేసిన అని రాయబడింది. అట్లు చేసిన మాటకి మన వాళ్ళు ఎలా మార్చేశారంటే, నోవాహు గారే అట్లు వేసుకున్నారు, మనం వేసుకుంటే ఏమైంది? దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దర్శనం అనేది మనం ప్రార్థిస్తూ ఉండగా ఏం జరగబోతుందో దేవుడు క్లియర్గా చూపిస్తాడు. ఆమేన్. మనం ప్రార్థిస్తూ ఉండగా ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? ఆమేన్. హల్లెలూయా. చాలామంది చెప్తూ ఉంటారు, ఆత్మచేత నడిపించబడుతున్న దైవజనులు వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏదైతే కనిపించిందో దాని నిమిత్తము చెప్తూ ఉంటారు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలా? ఎలా చెప్పగలుగుతున్నారంటే వారు చెప్తారు ధైర్యంగా, మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి దర్శనం నాకు చూపించారు. ఆమేన్.
ఈ దర్శనం దేవుడు నాకు చూపించారు, ఈ దర్శనము దేవుడు నెరవేర్చబోతున్నాడు, ఈ దర్శనము ద్వారా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. కొర్నేలితో దేవదూత దర్శనంలో మాట్లాడితే ఆ మాట్లాడిన రీతిగానే సేవకుడు వచ్చాడు, పేతురు గారు వచ్చారు. గొప్ప రక్షణ కొర్నేలి ఇంటికి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారి దర్శనం మనం చూస్తే ఈయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. ప్రార్థన చేస్తూ ఉండగా మాసిదోనియాకు చెందినటువంటి ఆ దేశస్థుడు ఒకడు వచ్చి, అయ్యా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నట్టుగా దర్శనంలో చూశారు. ఆమేన్. దేవుడు చూపించిన ఈ దర్శనమును పట్టుకుని ఒకప్పుడు హింసకుడే, ఒకప్పుడు దూషకుడే, ఒకప్పుడు హానికరుడే, ఒకప్పుడు భయంకరమైన వ్యతిరేకే, కానీ దేవుని ప్రేమ చేత దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్న ఈ పౌలు ఒక దర్శనము చూసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే మాసిదోనియాలో అడుగు పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మాసిదోనియాలో అడుగు పెట్టిన తర్వాత వెళ్ళటం ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే ఈ 16వ అధ్యాయంలోనే 14వ వచనం చూడండి. అప్పుడు లూదియాను దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ వినుచుండెను. ఏ భక్తి? దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ. పౌలు గారు చెప్తున్న మాటలు యందు ఆమె వినటమే కాదు కానీ విన్న మాటలను బట్టి అనుసరించి నడుచుకుందంట. ఆమేన్. పౌలు గారు చెప్తున్న మాటలు యందు లక్ష్యం ఉంచింది. పౌలు గారు చెప్తున్న మాటలు వినటమే కాదు వాటిని అనుసరించి నడుచుకుంది. ఆ లూదియాను బట్టి ఆమె ఇంటి వారందరికీ ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో ఒక్కరే రక్షించబడవచ్చు, లేదా మన ప్రాంతంలో ఒక్కరే రక్షించబడవచ్చు, కానీ ఒక్కరిని బట్టి దేవుడు ప్రాంతాన్నే ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ఒక్క స్త్రీని ఒక భయంకరమైన వేశ్య, ఒక పాపాత్మురాలుగా పరిగణించబడిన ఆ ఒక్క స్త్రీని నా ప్రభు దర్శించాడు. ఆ స్త్రీ వెలిగించబడి గ్రామం అంతటిని వెలిగించింది. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఒకరు సరిగా లేదా ఒకరు భారము కలిగి, ఒకరు దర్శనము కలిగి, ఒకరు దేవుని కొరకు రోషము కలిగి ఒక్కరు నిలబడిన ఆ ప్రాంతమంతా దీవించబడతాయి, ఆ ప్రాంతమంతా ఆశీర్వదించబడతాయి. ప్రభువా, నేను అడుగుతాను, నేను ఎక్కడికి వెళ్ళి మాట చెప్తాను, మనం ఎక్కడ అడుగు పెట్టినా ఈ ప్రాంతాన్ని ప్రజలను దీవించండి ఆయన. ఎందుకంటే దైవజనుడా నీవు వచ్చుట మంచిది అన్నారు భక్తులు. ఆమేన్. హల్లెలూయా. ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రజల దగ్గరికి వెళ్ళినా, ప్రభువా ఈ ప్రాంతాన్ని దీవించండి, ఈ ప్రజలను దీవించండి, ఈ ప్రజల కుటుంబాలను ఆశీర్వదించండి, బంధకాల్లో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో ఉన్న వారందరికీ విడుదల కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. దేవుని బిడ్డలారు గమనించండి, ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళక ముందు అక్కడ దెయ్యాల చేత పీడించబడుతున్నవారు, తర్వాత రోగాల చేత అనేక సమస్యలు గుండా బాధపడుతున్నవారు అక్కడ ఉన్నారు. కానీ ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళినప్పుడు అంటండి, అందుకు ఆ పట్టణం మిగులా గొప్ప సంతోషం ఆ పట్టణానికి కలిగిందంట. ఎందుకు ఆ పట్టణానికి అంత సంతోషం కలిగిందంటే దైవజనుడు భారంతో అడుగు పెట్టాడు అక్కడ. ఆమేన్. ఏ దైవజనుడు అయితే దర్శనం కలిగి భారం కలిగి ఆ ప్రాంతంలో అడుగుపెట్టి ఆ ప్రజల కోసం ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా ఆ ప్రజలకు గొప్ప విడుదల కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. మీకు డౌట్ ఉంటే అపోస్తలుల కార్యం 8:8 ఒకసారి చూడండి. 8:8. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము. అప్పటి వరకు ఏం లేదు. దెయ్యాలు ఉన్న చోట సంతోషం ఉండదు, బలహీనతలు బంధకాలు ఉన్న చోట సంతోషం ఉండదు, మనశ్శాంతి లేని చోట సంతోషం ఉండదు, వ్యతిరేకత ఉన్న చోట సంతోషం,
కానీ దైవజనుడు అడుగు పెట్టిన తర్వాత, దర్శనం కలిగి దేవుడిచ్చిన భారముతో దైవజనుడు అడుగు పెట్టిన తర్వాత ఆ పట్టణంలో ఆ యొక్క ఫిలిప్పు చెప్తున్న మాటలు వారు శ్రద్ధగా విన్నారంటండి. తర్వాత వారికి ఉన్నటువంటి బంధకాల నుంచి, బలహీనతల నుంచి, దురాత్మల నుంచి అందరూ విడుదల పొందారంట. ఇంటికి వెళ్ళిన తర్వాత అధ్యాయం అంతా చదవండి. అందరూ చక్కగా విన్నారు. ఆయన మాటలు విన్న తర్వాత వారిని పట్టి పీడిస్తున్న దురాత్మలు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగిన. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు కూడా తొయతైరా పట్టణానికి చెందినటువంటి ఆ యొక్క దైవ భక్తి కలిగిన లూదియాను దర్శించినప్పుడు ఆమె భక్తి కలిగిన స్త్రీ గనక పౌలు గారు చెప్తున్న మాటలు యందు లక్ష్యం ఉంచి ఆయన చెప్తున్నట్టుగానే జీవించింది. ఆయన మాటలు వినటమే కాదు, వాటిని అనుసరించి నడుచుకునటం వలన ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మము పొందారు. ఆమేన్. ఆ ఇంటికి రక్షణ రావడానికి గల కారణం ఏంటంటే పౌలు గారికి దేవుడిచ్చిన దర్శనం. ఏ టైంలో వచ్చిందంట? ఎప్పుడు వచ్చిందంట? నిద్రపోతున్నప్పుడు కాదు, ప్రార్థన చేసుకుంటున్న టైంలో మాసిదోనియాకు చెందినటువంటి ఆ దేశస్థుడు అక్కడ వచ్చి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నట్టుగా చూశాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దర్శనం ఉన్నప్పుడు అండి, దేవుడు ఒక దర్శనం మనకు చూపిస్తే అక్కడ ఏమైనా వస్తుందో, ఏదైనా మనకు దొరుకుతుందనే ఆలోచన ఉండదు. కానీ దేవుడిచ్చిన ఆ దర్శనాన్ని బట్టి పరుగులెట్టగలుగుతాం. ఇంకొకటి, దర్శనం కలిగిన వారు ఎవరైనా సరే వారు అడుగు పెట్టడమే ఆలస్యం, అక్కడ నూతనమైన ద్వారాలు దేవుడే తెరవబోతున్నాడు. డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇంకొక మాట చెప్తున్నాను, దెయ్యాలే ఆహ్వానిస్తాయి ఆ ప్రాంతానికి. హల్లెలూయా. అది కూడా బైబిల్లోనే ఉంది. హల్లెలూయా. ఒక ప్రాంతంలో ఉన్న దెయ్యాలు మొదటిగా ఆ దైవజనుడిని ఎదుర్కొంటాయి. ఎందుకో తెలుసా? దైవజనుడు వస్తున్నాడంటే ఆ ప్రాంతం మేము ఖాళీ చేసేలా. దైవజనుడు వస్తున్నాడంటే ఆ ప్రాంతంలో ఉన్న ఆ దెయ్యాలని మీటింగ్ వేసుకుంటా. ఏం చేద్దాం, ఏంటి మరి, పలానా పాస్టర్ గారు దర్శనం కలిగి వస్తున్నారు, ఆ దర్శనం కలిగిన సేవకుడి పట్ల మరి ఏం చేద్దామని రకరకాలుగా బంధకాలు, బలహీనతలు, రకరకాల శోధనలు విసురుతానే ఉంటాయి బాణాలు. కానీ ఏమాత్రం అలసిపోకుండా, ఏమాత్రం సొమ్మసిల్లిపోకుండా దేవుడు చూపించిన దర్శనం పట్ల భారము కలిగి ముందుకు వెళ్తున్నప్పుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పౌలు గారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి లూదియా కుటుంబానికి గొప్ప రక్షణ వచ్చింది. రెండోది మనం చూస్తే అదే ప్రాంతంలో గమనించండి, అదే ప్రాంతంలో 16వ వచనం చూద్దాం. మేము ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళుచుండగా పూతోనను దయ్యం పట్టినదై సోది చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభం సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఒక చిన్నది పుతోను అనే దెయ్యం పట్టి, ఏ దెయ్యం? ఆ దెయ్యం పట్టి ఏం చెప్తుందంట? సోది చెప్తుందంట. ఏం చెప్తుంది? మనకు కనపడతారు దారిలో చాలా, టింగ్ 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 టింగ్, జరిగింది చెప్తాను, జరగబోయేది కూడా చెప్తానని టింగ్ 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 అనుకుంటా కొన్ని దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి. పిల్లరా, దయచేసి దెయ్యమా మా ఇంటికి రా అని చాపేసి కూర్చోబెట్టావా దరిద్రం పట్టుకుంటుంది. జాగ్రత్త. ఈ బైబిల్లో ఎంత క్లియర్గా రాయబడింది. ఏ దెయ్యం అంట? పుతోను దెయ్యం పట్టిన ఒక స్త్రీ. ఈ దెయ్యం పట్టినటువంటి స్త్రీ అక్కడికి వచ్చిన వాళ్ళందరి కోసం చెప్తా ఉంది. దెయ్యాలకు తెలుసు మనం ఏంటో, మన పరిస్థితి ఏంటో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే వీళ్ళు ఈ యొక్క పౌలు శీలలు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్న సమయంలో ఆ పుతోను దెయ్యం పట్టినటువంటి స్త్రీని చూసి పౌలు గారి హృదయంలో వేదన కలిగిందంట. అయ్యో, దెయ్యం పట్టి బాధపడుతుంది అని బాధపడుతూ హృదయంలో వేదన కలిగి ఆ దెయ్యం పట్టినటువంటి స్త్రీని చూశారు. అయితే ఆ దెయ్యం ఏమంటుంది తెలుసా? వచ్చినటువంటి సేవకుల కోసం అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. ఏమని? వచ్చిన దైవజనులు, వచ్చినటువంటి సేవకులు వీరు సర్వోన్నతుని దేవుని దాసులు అని దెయ్యం సాక్ష్యం ఇచ్చింది. గట్టిగా చెప్పండి కూడదా? దర్శనం కలిగిన సేవకుడు ఎక్కడికి వెళ్ళినా మనం చెప్పవసరం లేదు.
దెయ్యాలే సాక్ష్యం ఇస్తాయంట. ఏమని? వచ్చిన సేవకుడు ఇటువంటివాడు సర్వోన్నతుని దేవుని సేవకులు. ఆమేన్, హల్లెలూయా. మనుషులు చెప్పారా? ఈయన రెవరెండ్ అండి, 62 అండి, 32 అండి, రెవరెండ్ అని చెప్పారా? ఎవరైనా పరిచయం చేశారా? కానీ దెయ్యాలు చెప్తున్నాయి. ఏమని? వస్తున్నా లేక వచ్చినటువంటి ఈ యొక్క దైవజనుల గురించి ఏమని చెప్పిందంట? వీరు సర్వోన్నతుని దేవుని ఎవరు సేవకులు? దేవుని సేవకులు అని దెయ్యము బిగ్గరగా కేకలేసుకుంటూ చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వెంటనే పౌలు అన్నారు, నజరేయుడైన యేసు నామములో ఈ దేహమును పట్టి పీడిస్తున్న దెయ్యమా, వదిలి వెళ్ళిపో. ఆమేన్. ఒక్కసారిగా మాట చెప్పగానే ఆ దెయ్యం వదిలి వెళ్ళిపోయిందండి. ఆ దేహాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయింది. అక్కడ వ్యాపారం పడిపోయింది. ఎవరు వ్యాపారం? ఇప్పుడు తాళ్ళపూడిలోనైనా మీనానగరం మా ఊరి పక్కన ఒకటి ఉంది. ఎవరికన్నా దెయ్యం పడితే తీసుకెళ్ళి అక్కడ తాళ్ళు కడతా ఉంటారు. అవునండి, కడతారా? ఇప్పుడు నేను వెళ్ళి యేసునామములో దెయ్యమా పో, నజరేయుడైన యేసునామములో దెయ్యమా పో అని వచ్చిన వాళ్ళందరికీ దెయ్యాన్ని ఎలగొడతా ఉంటే ఆ సాయిబు గారికి నా మీద ప్రేమ కలుగుతుందా, భారం కలుగుతుందా? ఈడెవడో వచ్చి నా వ్యాపారాన్ని పాడు చేసేసాడు బాబు అని ఏదో ఒక కేసు నా మీద ఎట్టేసి అర్జెంటుగా నన్ను బంధించడానికి చూస్తాడు. అవునా? అక్కడ అదే జరిగింది. దేవుని స్తోత్రం. ఆ దెయ్యాన్ని అడ్డు పెట్టుకొని, ఆ పుతోను దెయ్యాన్ని అడ్డు పెట్టుకొని వచ్చిన వాళ్ళందరి దగ్గర ఎంట్రీ ఫీజు మాత్రం ఉంటుంది ఖచ్చితంగా. ఒక డాక్టర్ని సంప్రదించాలంటే ఏమంటే 500 కదా ఇప్పుడు కార్డు, అవునా? లేదంటే 300, అవునా కదా? ఇప్పుడు దెయ్యం ఆ యొక్క నా గురించి ఏం చెప్తుందో ఆ దెయ్యం అని తెలుసుకోవడానికి చాలామంది వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళందరూ బాబు ఎంట్రీ ఫీజు 500 కట్టేసిరా. ఆ దెయ్యం మాట్లాడుతుండేది. కానీ పౌలు గారు అక్కడికి వెళ్ళి యేసు నామంలో దెయ్యమా వదిలి వెళ్ళిపో అనగానే ఆ దెయ్యం ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. వాళ్ళ వ్యాపారం పడిపోయింది. కోపం వచ్చేసింది పౌలు శీలల మీద. పెద్ద మనుషుల మధ్య పెట్టేశారు, పెద్ద పెద్ద గొడవలు చేశారు. వీళ్ళు ఎలా ఊరుకుంటే పని అవదు. మా వ్యాపారం అంతా ఏమైపోయింది? మాట్లాడండి. వ్యాపారం పడిపోయింది. ఈ పాస్టర్ గారులు వచ్చి మా వ్యాపారాన్ని పాడు చేసేసారని కంప్లైంట్ ఇచ్చి గ్రామ పెద్దలు పిలిపించారు. చెత్త కొట్టేయారంటండి. ఎవరిని? పౌలు గారిని. వస్త్రాలు చిరిగిపోయినాయి, రక్తాలు కారుతూ ఉన్నాయి. చాలా బాధ పెట్టేశారు. బెత్తాలతో కొట్టారంట, కొరడాలతో కొట్టారంట, గుద్దారంట, చాలా బాధ పెట్టారు. అంతేగా తీసుకెళ్ళి ఎక్కడ పాడేశారు తెలుసా? ఎక్కడ పాడేశారు? చెరసాల్లో వేశారు. కానీ దర్శనం కలిగిన సేవకుడు ఏం చేశాడు తెలుసా? ప్రభువా నిన్ను నమ్ముకున్నందుకు నాకు ఈ బాధ ఏంటి అనలే. అర్ధరాత్రి వేళ 25వ వచనంలో రాయబడింది. చెరసాల్లో వేసేసినప్పుడు కూడా పౌలు శీలలు ఏం చేశారు తెలుసా? ప్రార్థనలు చేస్తున్నారు. గట్టిగా చెప్పాలా? ప్రార్థనలు చేస్తున్నారు, కీర్తనలో పాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ టైంలో? నేటి దినాల్లో కొంతమంది ఆదివారం ఆరాధన రావడానికి, అమ్మా ఆదివారం ఆరాధనకి రాలేదు అంటే ఆవిడంటది అస్సలు బాగోలేదు అయ్యగారు. ఏమ్మా అంటే ఒంట్లో అస్సలు బాగోలేదండి అని ఏదో ఒక వంక చెప్పి చాలామంది ఆదివారపు ఆరాధన ఎగ్గొట్టే వాళ్ళని నేటి దినాల్లో చూస్తూనే ఉన్నాం. కొంత మనసు బాగలేదు. ఏ బాగలేదా? మనసు బాగలేదని కొంతమంది ఏదో ఒక సాకు చెప్తూ ఉంటారు. కానీ దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి సమయం చూడలేదు. రెండోది, వారి ఒంటి మీద ఉన్న దెబ్బలు కూడా వారిని ఆరాధించకుండా ఆపలేకపోయాయి. గట్టిగా చప్పట్లు కొడదా. హల్లెలూయా. రక్తాలు కారుతున్నా, ఒకవైపు బాధ కలుగుతున్నా, ఇబ్బందులు పడుతున్నా పాటలు పాడుతూనే ఉన్నారు. హల్లెలూయా. ఆరాధన చేస్తూనే ఉన్నారు, ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. చుట్టూ ఉన్నటువంటి ఖైదీలు అంటూ ఉన్నారంట. కానీ అక్కడ చెరసాల్లో ఇద్దరు మాత్రమే ఆరాధన చేస్తుంటే, ఇద్దరు మాత్రమే ఆరాధన చేస్తున్నారు. కానీ వీళ్ళు చేస్తున్న ఆరాధనలు, పాటలను బట్టి అక్కడున్న వారందరి బంధకాలు ఊడిపోయిన. గట్టిగా చప్పట్లు కొడదా. హల్లెలూయా. ఆ జైల్లో ఉన్న వారందరి ఖైదీలు
ఆశతో చూస్తున్నారు. ఏంటి ఎలా పాడుతున్నారు ఏంటి ఈ టైంలో, అది కూడా అర్ధరాత్రి వేళ పాడుతున్నారు ఏంటి అని అందరూ చూస్తూ ఉండగానే అందరి బంధకాలు ఊడిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. స్తుతి ఆరాధన ద్వారా ప్రతి బంధకాలు తెగిపోతా ఉన్నాయి. ప్రతి కాడి విర్రగొట్టబడును గాక. ప్రతి విధమైన చిల్లంగి ప్రభావం కాల్చివేయబడును గాక. ప్రతి మాంత్రిక శక్తులు లయమైపోవును గాక. మీకు విరోధంగా రూపింపబడిన ఈ ఆయుధము వర్ధిల్లదు. ఆమేన్ చెప్దాం. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. పాటలు పాడుతూనే ఉన్నారు, ఆరాధన చేస్తున్నారు, రక్తాల కారుతూనే ఉన్నాయి, ఆరాధన ఆపలే. దేవునికి మహిమ కలుగునుగా. దర్శనం కలిగిన వాళ్ళకి ఎన్ని ఇబ్బందులైనా సంతోషంగా నాట్యం ఆడుకుంటూ ఆరాధన చేస్తారు. ఆమేన్. గట్టిగా చెప్పాలా? ఇంకా గట్టిగా చెప్పాలి. ప్రభువా నిన్ను నమ్ముకుని వచ్చాం, నువ్వు పంపిస్తే వచ్చాం కదా నాయన, మాకు ఈ దెబ్బలేంటయ్యా అని బాధపడలే, ఎగిరి గంతులు వేసుకుంటున్నారు వాళ్ళు. ఆమేన్. మహా ఆనందము మామూలుగా లేదు, ఇంకా ఎగిరి గంతులు వేస్తూ ఉన్నారు. బైబిల్లో రాయబడింది, మీరు శోధనలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అది మహా ఆనందంగా ఎంచుకోమని. నేటి దినాలు అలా ఎంచుకునేవారు తక్కువ మంది ఉన్నారు, కానీ అలా ఎంచుకుంటేనే గొప్ప ఆనందం మన జీవితాల్లో చూడగలుగుతాం. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. పౌలు శీలలు పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ ఉండగా వాళ్ళ కాళ్ళకు బొండ బిగించనని బైబిల్లో రాయబడింది. కానీ ఖైదీలందరూ వింటుండగానే అక్కడ భూకంపం కలిగిందంట. అందరి తలుపులు తెరవబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ చెరసాల నాయకుడు ఇదంతా చూస్తూ ఉన్నాడు. తలుపులు తెరవబడ్డాయి, ఖైదీలు వెళ్ళిపోయారేమో అనుకుని కత్తి తీసుకుని పొడుచుకుని చచ్చిపోదాం అనుకున్నాడంట. అయ్యా మేము ఎక్కడికి వెళ్ళలేదు, మేమందరం ఇక్కడే ఉన్నాం. గట్టిగా స్తోత్రం చెప్తాం. ఇదంతా చూసినటువంటి ఆ చెరసాల అధిపతి, ఆ నాయకుడు ఏం చేయడు తెలుసా? ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా సాధ్యం? తాళాలు నా దగ్గరే ఉన్నాయి, అవి ఎలా ఓపెన్ అయినాయి? కారణము, దేవుని బిడ్డలారా, యథార్థంగా దేవుని యందు నమ్మిక ఉంచి దర్శనం కలిగి మనం ప్రార్థన చేసిన, ఆరాధన చేసిన మిగిలిన వారు అందరి బంధకాలు తెగిపోతాయి. అందరికి విడుదల వస్తుంది, అందరికి విడుదల వస్తాయి, అందరి జీవితాల్లో మేలు జరుగుతాయి. ఈ ప్రాంతం దీవించబడును గాక. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఆశీర్వదించబడును గాక. అక్కడ ఇద్దరే చేస్తున్నారు ఆరాధన, కానీ అందరి బంధకాలు, అందరి సంఖ్యలు, అందరి బంధకాలన్నీ ఊడిపోయినాయి, తెగిపోయినాయి. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, 2 3 కూడి ఉన్న చోట ఆయన ఉంటాడు. మన మధ్యలో ఆయన ఉన్నారని మనం నమ్మితే ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో చూడబోతున్నాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పౌలు గారికి వచ్చిన దర్శనం లూదియా కుటుంబానికి రక్షణ తీసుకొచ్చింది. పౌలు గారికి వచ్చిన దర్శనం పుతోను దెయ్యం చేత పీడించబడుతున్న ఆ స్త్రీని విడిపించగలిగింది, ఆమె విడుదల పొందుకోవడానికి సహాయపడింది. పౌలు గారికి వచ్చిన దర్శనం ఎన్ని దెబ్బలు తిన్నా, ఎంత బాధపడుతున్నా, ఎంత రక్తం కారుతున్నా, దేవుని బిడ్డలారా, ఆ దర్శనాన్ని బట్టి పౌలు గారు ముందుకు సాగిపోవటం వలన జైల్లో ఉన్న వారందరికీ గొప్ప విడుదల వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు, ఆ చెరసాల అధికారి ఏమన్నాడు తెలుసా? చూడండి ఒకసారి, చూద్దాం. అంతలో 28. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను? చూడండి, వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఏమన్నాడు ఈయన? అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను? రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? అందుకు యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఆమేన్. చెరసాల నాయకుడి ఇంటికి కూడా
గొప్ప రక్షణ వచ్చేసింది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడ 3 కుటుంబాల్లో అద్భుతమైన కార్యాలు జరగడానికి గల కారణం పౌలు గారికి వచ్చిన ఆ దర్శనమే అక్కడ బంధకాల్లో ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ. ఈ 3 కుటుంబాలు మనం గమనిస్తే ఒక దర్శనము ఈ 3 కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయగలిగింది. ఆమె చెప్దాం. హల్లెలూయా. నేను అంటాను, దర్శనం కలిగిన సేవకుడిని మీరు కలిగి ఉండటం గొప్ప ఆశీర్వాదం. దర్శనం కలిగిన సేవకుడు మీ ప్రాంతంలో గొప్ప పరిచయం చేయటం ఈ ప్రాంతానికి గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది ప్రజలకు గొప్ప విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. బంధకాల్లో ఉన్న వారందరికీ దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. కమింగ్ డేస్లో, రానున్న దినాల్లో చాలా గొప్ప డెలివరెన్స్ దేవుడు చేయబోతా ఉన్నాడు. విడుదల పరిచయం దేవుడు అప్పగించబోతున్నాడు. బలమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. మూయబడిన గర్భాలు తెరవబడబోతున్నాయి. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు దేవుడు జరిగించబోతా ఉన్నాడు. మహిమగల కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. పౌలుని బలపరిచిన దేవుడే తన సేవకుని బలపరిచి అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ దర్శనమే నూతనమైన ద్వారాలు తెరవబోతుంది. నేను అంటాను, మాసిదోనియాకు వెళ్ళమని దేవుడు చూపించిన ఆ దర్శనమే లూదియా కుటుంబానికి రక్షణ. రెండు పుతోను దెయ్యముతో బాధపడుతున్నటువంటి స్త్రీకి విడుదల. 3 జైలు, చెరసాల అధిపతి లేక నాయకుడికి, కుటుంబానికి గొప్ప రక్షణ. ఆమేన్. హల్లెలూయా. ఒకప్పుడు ఎలాంటి వ్యక్తి అయినా హింసకుడు, దోషకుడు, హానికరుడు. అటువంటి సౌలు పౌలుగా మార్చబడి పరిశుద్ధ గ్రంథంలో 14 పత్రికలు రాశారు. ఆమేన్ చెప్తాం. ఈ 14 పత్రికలు రాసిన ఈ యొక్క పౌలు ఏమంటాడు తెలుసా? జైల్లో ఉండి కూడా రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, ఎల్లప్పుడూ ప్రభువునందే ఆనందించండి. ఆమేన్ చెప్దామా? ఆమేన్ చెప్దామా? ఆమేన్. దర్శనం కలిగి ఉండాలి. విశ్వాసులు కూడా ఏం కలిగి ఉండాలా? కొర్నేలికి దర్శనం వచ్చిందా లేదా? సేవకుడికి వచ్చింది దర్శనం, విశ్వాసుకు కూడా అలా వచ్చేట వలనే కొర్నేలి ఇంటికి వచ్చినటువంటి బంధువులకి, స్నేహితులకి అక్కడ రాయబడింది, వారందరికీ గొప్ప రక్షణ వచ్చిందంట. ఆమేన్ చెప్తాం. ఈ రాత్రి ఈ స్థలంలో ఉన్న మీ అందరి జీవితాల్లో దేవుడు మేలు చేయనుగాక. దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక. మూయబడిన ద్వారాలు దేవుడు తెరచునుగాక. దుష్టుడు వాడి క్రియలన్నీ యేసు నామములో లయమైపోవునుగాక. మూయబడిన ప్రతి ద్వారము దేవుడు తెరవబోతా ఉన్నాడా. ప్రతి విధమైన చీకటి ప్రభావములు యేసు నామములో కాల్చివేయబడను గాక. ఆమేన్. పౌలును కొరడాలతో కొడుతున్నా, రాళ్ళు రువ్వి కొట్టినా, దెబ్బలు ఇష్టం వచ్చినట్టుగా బెత్తాలతో కొట్టినా ఆయన బాధపడట్లేదంట. ఎందుకో తెలుసా? ఒక దర్శనం అతన్ని బలపరుస్తుంది. ఒక దర్శనం ఆయన ముందు పెట్టుకుని వెళ్తా ఉన్నాడు. ఆ దర్శనము పౌలుని బలపరుస్తూ, నేను నీతో కూడా ఉన్నాను. ఆమేన్. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ పక్షాన ఉన్నాను. నువ్వెక్కడికి వెళ్ళినా, బైబిల్ చెప్తుంది, తన సేవకుడు, నా సేవకుడు ఎక్కడ ఉండునో నేను అక్కడ వారితో కూడా ఉంటాను. హల్లెలూయా. దేవుని సేవకులు ఎక్కడ అడుగు పెట్టినా వారితో దేవుడు ఉండబోతున్నాడా? నీ ఇంటిలో అడుగు పెట్టాడా? దైవజనుని ఇంట్లో అడుగు పెట్టాడా? దేవుడు నీ ఇంటిలో అడుగు పెట్టబోతున్నాడా? బైబిలే చెప్తుంది, నా సేవకుడు ఎక్కడ ఉండునో నేను అక్కడ వారితో కూడా ఉంటాను. పౌలు కలిగిన దర్శనమే నేటి దినాల్లో మీ సేవకులు కూడా కలిగి ఉన్నారా? పౌలు గారు కలిగిన దర్శనమే ఇంకను గొప్ప పరిచర్యలో, ఇంకా బలమైన పాత్రగా మీ సేవకులను కూడా దేవుడు వాడుకోబోతా ఉన్నారు.
అద్భుతాలు, మహత్కారాలు, సూచక్రియలు దేవుడు జరిగించబోతున్నాడు. నూతనమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ అంత్య దినాల్లో దేవుడు జరిగించబోతా ఉన్నాడు. ప్రతి వ్యక్తిని ఎస్ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్, పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు ఈ ప్రాంతంలో జరిగించబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా దేవుని ప్రేమను బట్టే ముందుకు సాగిపోయే కృపనివ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దర్శనం దేవుని ప్రేమను బట్టే, ఏ సేవకుడైనా దేవుని ప్రేమను బట్టే శత్రువులను కూడా ప్రేమించగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. శత్రువును కూడా ప్రేమించగలిగే మనసు ఆ వ్యక్తిలో కనపడుతుందంటే దానికి అర్థం ఆయన ఆత్మచేత నింపబడ్డాడని అర్థం. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన వారికంట వారి హృదయంలో నుండి ప్రేమ ఉప్పొంగుతుందంట. ఆమేన్. ఆత్మతో నింపబడిన వారు ప్రేమ కలిగి జీవించగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు అంటాడు, ఇక జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే, క్రీస్తు కొరకే నేను బ్రతుకుతున్నానని అదే దర్శనంతో ఆయన ముందుకు సాగిపోయారు. ప్రియులారా, పౌలు కలిగిన దర్శనము అనేక మంది జీవితాల్లో ప్రభావితం చేయగలిగింది. పౌలు ద్వారా అనేక మంది వెలిగించబడ్డారు. పౌలు ద్వారా అనేక మంది రోగులు బాగుపడ్డారు. రేపు ప్రయాణమై వెళ్తున్నాను కనుక మరి రాత్రి కొంచెం ఎక్కువ సమయం తీసుకోబోతున్నానని చెప్పి కొంచెం ఎక్కువ సమయం పౌలు గారు వాక్యం చెప్తూ ఉండగా ఒక యవనస్తుడు, ఐతుకు అనే యవనస్తుడు ఆ కిటికీలోంచి పడి కింద పడి చనిపోయాడట. పౌలు గారు పరుగున వచ్చి చచ్చిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి బ్రతికించాడు. గట్టిగా చప్పట్లు కొడదా. అక్కడితో మీటింగ్ ఆపేశాడా? కంటిన్యూ చేశాడు. గట్టిగా చప్పట్లు కొడదా. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను ప్రియులారా. దర్శనం కలిగిన సేవకులను బలపరచండి. దర్శనముతో ముందుకు వెళ్తున్న సేవకుల కోసం ప్రార్థన చేయండి. మన ప్రార్థన సేవకులు చేసినటువంటి అంటే ఆయన కలిగి ఉన్న భారాన్ని బట్టి వారి కోసం ప్రార్థన చేయాలి. మా ప్రాంతాన్ని, మా ప్రజలందరినీ రక్షించండి ప్రభు అని భారం కలిగి ప్రార్థించే వారు లేపబడుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు పరిశుద్ధ ఆత్మదేవా. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి దేవుడు నూతనమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించును గాక. హల్లెలూయా. అందరూ అలా కళ్ళు మూసుకుందాం ప్రియులారా. ఒక్క నిమిషం.